కుటుంబంలో ఉన్న మిథ్యానీయుల ఆత్మ హతమార్చబడాలన్నా, నీ బిజినెస్లో, నీ యొక్క పర్సనల్ లైఫ్లో, నీ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆ మిథ్యానీయుల ఆత్మ హతమార్చబడాలి అంటే మొదటిగా నువ్వు చేయవలసిన పని, నువ్వు దేవునితో సమాధాన పడాలా. మనము సమాధానము నెమ్మది లేకుండా ఉన్నప్పుడు కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు రక్తము కార్చి మనకు సమాధానాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు. ఆమేన్. కాబట్టి సమాధానం, షలోం అనే మాటకి అర్థం ఏంటిదంటే సమాధానకర్త. హీ ఈజ్ అవర్ పీస్. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మిద్యానీయులు ఇశ్రాయేలీయులని డామినేట్ చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ప్రజలు, కానీ ఈ మిద్యానీయులు అమాలేకీయులు ఏం చేసినారంటే దేవుని ప్రజలని డామినేట్ చేస్తూ ఉన్నారు. చివరికి ఇశ్రాయేలీయులు మిద్యానీయులను చూడగానే భయంకరంగా గడగడగడగా వణికిపోవటం, భయపడటం, వారికి సమాధానము నెమ్మది లేదు. ఈ మిద్యానీయులు దేవుని ప్రజల దగ్గరికి వచ్చి వారిని డామినేట్ చేస్తూ ఉన్నారు. చివరికి మిద్యానీయులకి 7 years ఇశ్రాయేలుడు దేవుని ప్రజలు బానిసలుగా వెళ్ళిపోయినారు. సమాధానం లేదు, నెమ్మది లేదు. అయితే దేవుడు ఏం చేసినాడంటే గిద్యోనును లేపుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గిద్యోనుని, గానుగ చాటున దాక్కున్న గిద్యోనుని, పరాక్రమశాలి అయిన గిద్యోను బయటికి రా అని దేవుడు దేవదూతని పంపించి పిలిచినాడు. పిలిచి ఆ దేవదూత ఏమంటుందంటే, గిద్యోన్, 7 years నుంచి మిద్యానీయులు డామినేట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళి గానుగ చాటున దాక్కుంటున్నావు, కానీ మిద్యానీయుల మీద దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మిద్యానీయులను మీరు హతమార్చబోతున్నారు, కమ్ అవుట్ గిద్యోన్ అని దేవుడు పిలుస్తున్నాడు. అప్పుడు గిద్యోను ధైర్యం తెచ్చుకొని దేవునికి సహకరించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవుని దగ్గర కొన్ని కండిషన్స్ పెట్టినాడు గిద్యోన్. ఆ కండిషన్స్ ని దేవుడు ఫుల్ఫిల్ చేయగానే గిద్యోనికి ఆ కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఏమనంటే దేవుడు మన పక్షంలో నిలబడి మిద్యానీయుల మీద విజయాన్ని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చేపట్లు కొడదాం. అప్పటిదాకా గిద్యోనికి డౌట్, తొందరపడి మనం వెళ్ళి ఓడిపోతామా అనే డౌట్ తోని దేవుని దగ్గర కొన్ని కండిషన్స్ పెట్టినాడు. నువ్వు ఇది చేస్తే, అది చేస్తే కండిషన్స్ పెట్టగానే దేవుడు చెప్పిందల్లా గిద్యోనికి చేయటంతోనే ఇక దేవుడు మా పక్షంలో ఉండి మిద్యానీయుల మీద విజయాన్ని ఇస్తాడనే కన్ఫర్మేషన్ అనేది గిద్యోనికి కలిగింది. ఎప్పుడైతే ఆ కన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు గిద్యోను చేసిన పని ఏంటిదంటే 6వ అధ్యాయం 24వ వచనాన్ని చదవాలి. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. యెహోవా సమాధానకర్త అనే పేరు పెట్టినాడు. హల్లెలూయా. చూడండి, అమాలేకీయులు, మిద్యానీయులు ఇశ్రాయేలీయులను డామినేట్ చేస్తున్నారు. కానీ గిద్యోను యొక్క సైన్యము అమాలేకులని, మిద్యానీయులని జయించలేకుండా 24వ వచనంలోకి రాగానే గిద్యోను ఏం చేసినాడంటే అక్కడ బలిపీఠాన్ని కట్టి యెహోవా సమాధానకర్త అనే అనుభవంలోకి వెళ్ళినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం బిడ్డ. అప్పటిదాకా షలోం అనే అనుభవంలో గిద్యోను లేడు. అప్పటిదాకా గిద్యోనికి సమాధానము లేదు. దేవునికి గిద్యోనికి ఆ నిబంధన, ఆ సమాధానం అనేది లేదు. కానీ మిద్యానీయులను హతమార్చక ముందు గిద్యోను దేవునితో సమాధాన పడ్డాడు. ఆమేన్. సమాధాన పడ్డ తర్వాత ఆ షలోం తోని, ఆ సమాధానకర్తతోని
ఎప్పుడైతే మిద్యానీయుల దగ్గరికి వెళ్ళినాడో మిద్యానీయులు హతమార్చబడ్డారు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, 7 years నుంచి నీ గర్భఫలం లేదు. కారణం ఏంటిదంటే అది మిద్యానీయుల స్పిరిట్. ఆమేన్. భార్య భర్తలకు మధ్యలో భేదాభిప్రాయాలతో కొన్ని సంవత్సరాల నుంచి విడిపోయినారు. అది ఒక మిద్యానీయుల స్పిరిట్. అప్పులలో నువ్వు కూరుకుపోయినావు, అది మిద్యానీయుల యొక్క ఆత్మ. బిజినెస్ లో ఎన్నో ఆశలు కలిగినావు, బిజినెస్ లో లాస్ అయిన స్థితిలో ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావు, ఈ ప్రాంగణంలో అడుగు పెట్టినావు. కొన్ని సంవత్సరాల నుంచి నీ బిజినెస్ ని మిద్యానీయుల ఆత్మ డామినేట్ చేస్తున్నది. కొన్ని సంవత్సరాల నుంచి నీ గర్భఫలమును మిద్యానీయుల ఆత్మ డామినేట్ చేస్తున్నది. కొన్ని సంవత్సరాల నుంచి నీ ఆర్థిక విషయాలలో మిద్యానీయులు డామినేట్ చేస్తున్నారు. నీ కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఈ బంధకాల నుంచి విడిపించబడటానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తిరుగుతున్నావు, కానీ నీకంటూ డెలివరెన్స్ అనేది లేదు. గిద్యోని కండిషన్ కూడా భయంకరంగా దిగజారిన స్థితిలో ఉన్నది. కానీ మిద్యానీయులను హతమార్చక ముందు దేవునితో గిద్యోను సమాధాన పడ్డాడు. చప్పట్లు కొట్టండి. ఒకటి చెప్తున్న సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఉన్న మిద్యానీయుల ఆత్మ హతమార్చబడాలన్నా, నీ బిజినెస్ లో, నీ యొక్క పర్సనల్ లైఫ్ లో, నీ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఆ మిద్యానీయుల ఆత్మ హతమార్చబడాలి అంటే మొదటిగా నువ్వు చేయవలసిన పని, నువ్వు దేవునితో సమాధాన పడాలా. గట్టిగా చేపట్లు కొట్టండి. దేవునితో సమాధాన పడే అనుభవంలో వెళ్ళాలి. ఆమేన్. ప్రతి నిత్యము దేవుని యొక్క సమాధానం, ఆ షలోమ్ నిన్ను పరిపాలించాలి. నీవు దేవునితో సమాధాన పడితే నీ భార్యతో సమాధాన పడతావు. ఆమేన్. నీ భర్తతో సమాధాన పడతావు. నీ కుటుంబంలో సమాధానం ఉంటే నీవు సంఘంలో సమాధానంగా ఉంటావు. హల్లెలూయా. నీ కుటుంబంలో సమాధానం లేనంత కాలం మిద్యానీయుల ఆత్మ నీ కుటుంబం నుంచి వెళ్ళలేదు. మిద్యానీయుల ఆత్మ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిజినెస్ ని వాడు డామినేట్ చేస్తాడు. నీ శరీరంలో ఉన్న ఆ మిద్యానీయుల ఆత్మ డామినేట్ చేస్తుంటది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో థర్డ్ సండే వచ్చి ఆయిల్ అనాయింటింగ్ చేసుకొని వెళ్ళిపోయే అనుభవంలో ఉండకండి బిడ్డ, ప్లీజ్. ఏదో అనారోగ్యం, అస్వస్థత, డెలివరెన్స్ గురించి రావాలి అన్న అనుభవంలో ఉండకండి బిడ్డ, ప్లీజ్. కానీ మీరు ఏ అనుభవంలో వెళ్ళాలంటే ఆ సమాధానకర్తతో మీరు నిబంధన చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ బైబిల్లో అన్ని స్థలాలలో పీస్ 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 కనబడుతుంది. తెలుగు బైబిల్లో సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లోనేమో శాంతి అనే ప్లేస్లో కూడా పీస్ ఉంటుంది, పీస్ ఉండే స్థలంలో కూడా పీస్ ఉంటుంది. కానీ తెలుగులో ఏ విధంగా ఉంటుందంటే సమాధానం అనే స్థలంలో పీస్ ఉంటుంది, రెండోదిగా శాంతి మీకు అనుగ్రహించేదను. ఆమేన్. లోకమిచ్చు శాంతి కాదు, కానీ నేనిచ్చు శాంతిని నేను మీకు ఇవ్వబోతున్నాను. నువ్వు దేవునితో సమాధాన పడితే నీవెప్పుడు కూడా శాంతితో ఉంటావు. నీ ముఖంలో బాధ ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు బిడ్డ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు అంటాడు, ఎల్లప్పుడు ప్రభువునంటూ ఆనందించుడి, ఇలాగు చెప్పుచున్నాను,
ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. బా, పౌలు ఏ కండిషన్లో రాసినాడంటే బిడ్డ, పౌలును రోమా కారాగృహంలో వేసినారు. ఆ కారాగృహంలో ఇప్పుడున్న కారాగృహములు కాదు. ఎట్లాంటి భయంకరమైన కారాగృహం అంటే, మొన్నటి దినమున ఈ రోమన్ ఈ యొక్క కారాగృహం గురించి చదువుతున్నప్పుడు ఆ కారాగృహం ఎట్లుండేదంటే, పౌలును వీపంతా కూడా దూగోడ కొట్టినట్లు శరీరం అంతా దున్నబడ్డది పౌలుది. కాళ్ళు చేతులకి పెద్ద పెద్ద సంకెళ్ళు వేసినారు. మొత్తం శరీరం అంతా కూడా సంకెళ్ళు అంటే ఆ యొక్క కొరడాలతో కొట్టటం బట్టి శరీరం అంతా చీలిపోయింది మొత్తం. అయితే డ్రైనేజ్ వాటర్లో ఆయనను పెట్టి సంకెళ్ళు కట్టి ఏం చేసినారంటే ఎలుకలు వదిలినారట. ఏంటివి? ఎలుకలు, పందికొక్కులు, కాక్రోచెస్ పంపినప్పుడు ఆ మంటలో ఆ ఎలుకలు ఆ మాంసమును తింటూ ఉన్నప్పుడు పౌలు రాసింది ఏంటిదంటే, ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించండి. అది శాంతి. గట్టిగా చెప్పండి కదా. శరీరం అంతా దున్నబడి ఏ తప్పు చేయకపోతే కొరడాలతో కొట్టబడ్డప్పుడు ఎలుకలు మాంసమును తింటూ ఉండే టైంలో ఆ కాక్రోచెస్ వచ్చి రక్తమును పీల్చుకుంటూ ఉండే టైంలో పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి. దానిని అంటారు శాంతి అని. గట్టిగా చెప్పట్లు కొడదా, గట్టిగా చెప్పట్లు కొడదాం బిడ్డ. హల్లెలూయా. నీకు దేవుడితో సమాధానం ఉంటే నీవు ఆ విధంగా శాంతితో ఉంటావు. ఆమేన్. నీకు ఉద్యోగం దొరకకపోని ఆ శాంతి అనేది నిన్ను పరిపాలిస్తుంటది అంతే. గట్టిగా చెప్పట్లు కొట్టండి, గట్టిగా. ఉద్యోగం దొరికినప్పుడు శాంతి కాదు. నీ భర్త నీకు ఒక మంచి చీర తీసుకొని వచ్చినప్పుడు శాంతి కాదు. నీ ఫైనాన్షియల్ క్రైసిస్ తొలగిపోయినప్పుడు శాంతి కాదు. కానీ నీ భర్త నీ మీద తిరగబడి ఒక్కటి చెంప మీద కొట్టినప్పుడు నువ్వు శాంతిని అనుభవిస్తావు. చెప్పండి కొట్టండి. ఉద్యోగం గురించి ప్రయత్నించి ఉద్యోగం దొరకనప్పుడు శాంతిని అనుభవిస్తావు. లోకం ఇచ్చి శాంతి కాదు, నేను ఇచ్చి శాంతి. అది శాశ్వతమైన శాంతి. శ్రమలలో శాంతి, ఇరుకులలో శాంతి, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు శాంతి, శాంతి, శాంతి. గట్టిగా చప్పట్లు కొట్టండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ షాలోమ్. ఉట్టిగా షాలోమ్ 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 అని చెప్పుకోవటం కాదు. షాలోమ్ అంటే దట్ ఈస్ మోర్ దెన్ పీస్. షాలోమ్ అంటే ముగింపు. అందరు చెప్పండి. షాలోమ్ అంటే క్షేమము. షాలోమ్ అంటే సంపూర్ణత. గట్టిగా చెప్పండి కదా. కొన్ని మందిరాలలో మంచి ప్రేమ కలిగిన దైవ సేవకులు, కాంగ్రిగేషన్ అంతా కూడా అందరూ ఆ మందిరంలో షాలోమ్ షాలోమ్ అంటారు. చాలా సంతోషం. మంచి ప్రేమ గల దైవజనులు ఎంతో కష్టపడి సేవ చేసి ఈరోజు ఆ స్థితిలోకి వచ్చినారు ఆ సేవకులు. కల్వరి టెంపుల్ ఉన్నది సతీష్ గారు. రియల్లీ ఆయన మంచి ప్రేమ గల దైవజనుడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు పెద్ద సంఘమును కట్టి అది ఎంతగానో గర్వకారణం మన రాష్ట్రానికి, మన దేశానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ స్థితిలోకి ఆ దైవజనుడు శ్యామ్ కిషోర్ గారైనా, సతీష్ గారైనా, స్టీవెన్ పాల్ గారైనా,
శామ్యూయల్ పట్టా గారైనా ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలోకి ఆ దైవ సేవకులు రావటానికి ప్రారంభంలో ఎన్ని శ్రమలు పడ్డారో యేసయ్య కోసం. చప్పట్లు కొట్టండి. ఒంటరిగా అందరూ వదిలిపెట్టినప్పుడు ఒంటరిగా యేసయ్యతో నడిచిన అనుభవం వాళ్ళకి. ఈరోజు ఇంత గొప్ప సేవ చేస్తున్నారు గొప్పదైన దైవజనులు. వారిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు ఇప్పుడున్న స్థితినే వారి స్థితిని చూస్తారు కానీ పేదరికంలో, దారిద్రతలో, ఒంటరిలో, తిండి లేనప్పుడు ఉన్న స్థితి ప్రజలకు అర్థం కాదు. ఈరోజు వారిని దేవుడు దీవించినాడు, ఇంకా వారిని దేవుడు దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవునితో సమాధాన పడ్డారు, ఆ శాంతిని అనుభవించినారు, క్రీస్తు ప్రేమను యావత్ ప్రపంచానికి ప్రకటిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ గిద్యోను మిద్యానీయులను హతమార్చక ముందు, అమాలేకులను హతమార్చక ముందు దేవుడితో సమాధాన పడ్డాడు. ఎప్పుడైతే సమాధాన పడ్డాడో ఆ శాంతి అనేది తనను పరిపాలించడం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఆ శాంతి పొందుకున్నాడో మిద్యానీయులను హతమార్చినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు.